నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ప్రతి మాసం, మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది? ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేసున్నాం. బిఫోర్ లాస్ట్ చేసున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. మొట్టమొదటిగా ద్వాదశ రాశిలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి. మేషరాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం చెప్పండి. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. అయితే క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది వివరంగా చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక మొదటి పాదము. అయితే ఆశ్వీజ మాసం అక్టోబరు 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు 3వ ఇంట కుజుడు, 6వ ఇంట రవి బుధులు, 7వ ఇంట శుక్రుడు వల్ల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉత్సాహము, ప్రయత్న కార్యము, జయము, ఆరోగ్యం బాగుండడం, విద్యయందు జయము, విందు వినోదాలు, సదా విచారం ఉన్నా కానీ వారికి కొంచెం అనుకూలంగా కనపడుతోంది ఈ మాసం. అయితే ఈ మాసంలో మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. ఓకే. ఖర్చులు నియంత్రించేందుకు, అంటే ధనం వస్తోంది కదా అని కాకుండా ఖర్చులు నియంత్రించుకోవాల్సిందిగా సూచన. వ్యాపారులకు సాధారణమైన ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ప్రత్యర్థులు వీరికి పనికి ఏ పనులైనా ప్రత్యర్థులు ఆటంకం కలిగించేటట్టుగా సూచన కనబడుతోంది. తర్వాత సాహసమైన కార్యక్రమాలు కొంచెం విరమించుకోవాల్సింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ మాట ఆచితూచి వేసుకోవాలి. వ్యాపారంలో సమస్యలు కొద్దిగా కనబడుతున్నాయి. పెద్దల ఆశీస్సులు వల్ల అవి గట్టెక్కేటట్టుగా ఉంది. తర్వాత కాంట్రాక్ట్ వ్యాపారం ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు గాని, భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు గాని ఈ మాసంలో ప్రథమార్థంలో ఆగిపోయి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ చూడొచ్చు. అయితే కొత్తగా చేపట్టే పని ఏదైనా ఉంది అంటే గనక వీరు నిరభ్యంతరంగా ఈ మాసం అంతా చేసుకోవచ్చు. మీ తిథి వార నక్షత్రాలు చూసుకొని మీ నక్షత్రానికి ఏది అనుకూలంగా ఉందో చూసుకుని మీరు పని ప్రారంభించవచ్చు. అయితే స్నేహితులు, కొత్త స్నేహితులు ఏర్పడతారు. పాత స్నేహితుల్లో కొంతమంది విడిపోయే అవకాశం కనబడుతోంది. అయితే పెండింగ్ వర్క్లు ఏవైనా ఆగిపోయి ఉంటే గత మాసంలో ఈ మాసంలో తీర్చుకుంటారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. అయితే సంవత్సరం నుంచి గురు, శని, రాహు, కేతు వీరు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది చూద్దాము. గురువు ఏం చేస్తున్నాడు అంటే సంవత్సరం అంటే మొదల్లో 12వ ఇంట జన్మరాశిలోను దీనివల్ల ఏంటంటే ప్రయాణాల్లో నష్టాలు కొంచెం కనబడే సూచన కనబడుతోంది. శని ఇచ్చే ఫలితము సంవత్సరాంతం వరకు ఆరోగ్యం ఇస్తాడు, ధనలాభం ఇస్తాడు, సంతాన ప్రాప్తి, సంతోషము, ఏ కార్యం చేపడితే ఆ కార్యంలో సక్సెస్ ఇస్తున్నాడు. రాహు ఏంటంటే 12వ ఇంట స్థానచలనం వల్ల ధన నష్టం కొంచెం కనబడుతోంది. ధనలాభానికి తరచు వీళ్ళు ప్రయత్నం చేయడం ఆటంకం కనబడంగా కనబడుతోంది. అయితే నేత్రానికి సంబంధించిన కొన్ని రుగ్మతలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ప్రయత్నం ఏదైనా కార్యం గురించి వీళ్ళు తలపెడితే అది అసలు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది. తరచు ప్రయాణాలు చేసి రావాల్సి వస్తుంది. కేతు ఫలితము సాహస కార్యాలు చేస్తారు. వీరికి ఎవరైనా శత్రువులు ఉంటే కనుక వెనకంజి వేస్తారు. వీరి యొక్క తెలివితేటలతో, సూక్ష్మ బుద్ధితో కార్యాలను నెరవేర్చుకుంటారు, శుభ ఫలితాలను చూస్తారు. అయితే ఇప్పుడు వీరికి చెప్పవలసింది ఏంటంటే ఆయా రంగాల వారికి ఎలా ఉంది చూద్దాం. వ్యవసాయదారులకు మొదటి పంట చేతికొస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పౌల్ట్రీ, నర్సరీ, పండ్ల తోట వాళ్ళు, వాణిజ్య వ్యాపారులకు ఈ మాసంలో ప్రథమార్థంలో చాలా చక్కగా ఉంది. ద్వితీయార్థంలో కూడా వీరికి
చాలా అనుకూలంగా ఉంది. ఉమ్, ఏవైనా పాత అప్పులు చేసి ఉంటే గనక తీర్చుకుంటారు. ఓకే. వ్యవసాయదారులకి అన్ని రకాలుగా బాగుంది. అయితే ఉద్యోగస్తులకి ఎలా ఉంది అంటే దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచన కనబడుతోంది. వీరికి ఇష్టం లేకపోయినా కానీ బదిలీ అవ్వాల్సిన అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా వీరు కొంచెం దూరంగా ఉండవలసి రావచ్చు. ఉమ్, అధికారులతో మనస్పర్ధలుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నది. సరుకులు నిల్వ చేసే వాళ్ళకి మాత్రం విశేషించి లాభాలు కనబడుతోంది. కాంట్రాక్టు అంటే భాగస్వామ్యం తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆచితూచి మీరు తీసుకునే భాగస్వామి ఎటువంటి వాడు అనేది చూసుకుని ఉమ్, వారితో మీకు సరిపడుతుందా లేదా అని కూడా యోచించి భాగస్వామ్యంలోకి ఎంటర్ అవ్వండి. ఉమ్, తదుపరి మాసం వీరికి బాగుంటుంది. ఈ మాసంలో మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యవహారం. ఓకే. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉమ్, ప్రజల్లో అధిష్టానంతో వీరిద్దరితోనూ వీళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. ఉమ్, అంటే గతంలోనే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ఏ పదవికి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ పదవి మీకు అధిష్టాన వర్గం ఇచ్చేటట్టుగా కనపడుతోంది. ఉమ్, తదుపరి విద్యార్థులకు ఎలా ఉందంటే చదువులందు శ్రద్ధ కొంచెం మందగిస్తుంది. ఉమ్, గణపతి ప్రార్థన, సరస్వతి హోమం చేయవలసిందిగా సూచన కనపడుతోంది. ఉమ్, ఇది చేయించుకోలేని వాళ్ళు బుధవారం నాడు వినాయకుడికి గరికమాల సమర్పించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక పెట్టి మీ సంకల్పం ఏది, విదేశాలకు వెళ్ళి చదవాలా, కొత్త కోర్సులు చదవాలా, లేదా పలానా కాలేజీలో ర్యాంకు కావాలా అనేది మీరు ఆలోచించుకుని గణేష్ను కనుక చేయగలిగితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మీరు అనుకున్న కోర్సులో చేరతారు, ఉమ్, ర్యాంకుల పంట పండించుకుంటారు. అయితే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో అప్లై చేసుకుని ఉమ్, ఎక్కడ చదవాలి అని అనుకుంటున్నారు విచారించుకుని తదుపరి మాసంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు. రైట్. కొత్త కోర్సులో చేరాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలోనే బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ సూచనలు కానీ పరిహారాలు కానీ నక్షత్రాల వారీగా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉమ్, అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారం గరికమాల వినాయకుడికి సమర్పించి ఓం గం గణపతి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లుకు తక్కువ కాకుండా చెయ్యాలి. గణపతి ఆలయాన్ని ఈ మాసంలో మీకు వీలైనన్ని సార్లు దర్శించాలి. దర్శించుకోవాలి. ఉమ్, భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి శుక్రవారము అమ్మవారి దర్శనం చేయడము, అమ్మవారి ఆరాధన చేయడము, ఈ రెండు కుదరలేని పక్షంలో అమ్మవారి అష్టోత్తరాన్ని వినగలిగిన తత్సమానమైన ఫలితం అంతా వస్తుంది. ఉంటుంది. ఉమ్, ఆలయాలను ప్రత్యేకంగా దర్శించడం అనేది తప్పనిసరిగా చెప్పడం జరిగింది. కుదరకపోతే ఇది ఉమ్, చెప్పవలసిన మంత్రం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఎందుకు అంటే శత్రువుల వల్ల బాధ కలగకుండా. ఉమ్, తదుపరి కృతికా నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. ఉమ్, ఆదివార నియమాలు పాటించాలి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఉమ్, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఉమ్, ఓం గృణి సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లకు తక్కువ కాకుండా ఈ భరణి నక్షత్రం వాళ్ళు పాటిస్తే నేత్ర రుగ్మతలు వస్తాయి అని మనం గతంలో అనుకున్నాం కదా, వాటి నుంచి విముక్తి ఆరోగ్య పొందొచ్చు. ప్రదాత కాబట్టి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఈ పరిహారం చేయిస్తే గనక తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. Right. ఈ పరిహారాలు సూచనలు ఇవన్నీ ఉన్న స్థితి నుంచి ఉన్నతికి వెళ్ళడానికి మనశ్శాంతి కోసమే నక్షత్రాల వారీగా సూచించడం జరిగింది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మామూలుగా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం వింటూ ఉంటాం. ఇక నక్షత్రాల వారీగా కూడా పరిహారాలు చెప్పారు. చక్కగా పాటించండి. ఏది ఏమైనా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మరి మీరు జాతకాల్ని ఎలా పరిశీలించుకోవాలి? రఘుప్రియ గారి దగ్గరే చూపించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. చక్కగా మీ జాతకం చూసి మీరు ఏ నక్షత్రం, ఏ పరిహారం, ఎన్ని రోజులు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.